హాయ్ సార్. పోసాన్ని అరెస్ట్ చేశారు కదా, అది రాజకీయ పరంగా చేశారా, నిజంగానే అతను తప్పు చేశారని అరెస్ట్ చేశారా? పోసాని కృష్ణమురళి ఆయన రాజకీయాల్లో మగసాని, రాజకీయాలలో పోసాని కృష్ణమురళి మగసాని. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి పిచ్చ పిచ్చగా మాట్లాడి పిచ్చ వేషాలు వేసి నోటుకొచ్చిన బూతులు తిట్టు మాట్లాడుతుంటాడు. ఆయన గొప్ప మహా వ్యక్తిలాగా. ఈరోజు పోసాని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉచ్చనీచాలు లేకుండా విపరీతంగా బాగా అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా బూతులు తిట్టాడు కదా. దాన్ని అక్రమ అరెస్ట్ అని మనం ఎలా అంటాం? అక్రమ అరెస్ట్ కాదు. అది నిజంగా ఆయన చేసిన తప్పుకి పాపం పండి ఈవేళ అరెస్ట్ అయ్యాడు అంతే. రాజకీయ కుట్రాల వల్ల అరెస్ట్ అయ్యారు అనేసి అంటున్నారు. మరి రాజకీయ కుట్ర ఏముంటదమ్మా? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేస్తారు? వేస్తే రాజకీయ కుట్ర అంటే జగన్ అరెస్ట్ చేయాలా? జగన్ అరెస్ట్ చేయలేదు కదా. అంటే వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేస్తే తర్వాత జగన్ వరకు వస్తుంది అనేసి అనుకుంటున్నారు. రావచ్చు. తప్పు చేసి ఎవడన్నా తప్పు చేసినట్టు పోవాల్సిందే. తప్పు చేస్తే నన్నైనా నిన్నైనా రేపు పొద్దున వదలరమ్మా. అప్పుడు కాలం కాదు, ఇప్పుడు కాలం. ఇప్పుడు మనం ఏదో మాట్లాడేసి మనం వెళ్ళిపోతే మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది, అది సాక్షిగా నిలబడిపోతుంది. ఎవడు తప్పు చేసినా అది నిలబడిపోయి రేపు పొద్దున కేసుగా మారుతుంది. అది జగన్ అన్న అవ్వచ్చు, పవన్ అయినా అవ్వచ్చు, ఇంకోటైనా అవ్వచ్చు. కానీ తప్పు చేసినాడు ఇప్పటికీ తప్పించుకోలేడు. అంటే జగన్ కూడా తప్పు చేశారంటున్నారా? మరి ఆయన ఏ వ్యవసాయం చేయడానికి అన్ని లక్షల కోట్లు వచ్చినాయి? అన్ని లక్షల కోట్లు అంటున్నారు. ఏంటో నాకు అర్థం కావట్లా. ఈ అమ్మ తెల్లారితే 1000 రూపాయలు సంపాదించడానికి చచ్చిపోతున్నాం. లక్షల కోట్లు అంట, 1000 కోట్లు అంటే ఏం రాజకీయ నాయకులు వెళ్ళి నాకు అర్థం కాదు. అలాంటి వ్యక్తి అరెస్ట్ అవుతాడంటే వాళ్ళు చేసిన కుట్రల దోపిడీ ఇలాంటివి అయితే అరెస్ట్ అవుతారు కంపల్సరీ. తర్వాత మనం సభ్య సమాజంలో బతికేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రవర్తన బాగుండాలి. మన రాజకీయ పార్టీ అండుంది కదా అని విచ్చలవిడిగా మాట్లాడైతే ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేస్తే ఇలాగే ఉంటుంది, పాపం పండిపోతుంది. ఏమ్మా ఎలాంటి నీచంగా మాట మీరు చూసే ఉంటారు కదా. ఎంత నీచాతి నీచంగా తల్లిని బిడ్డల్ని ఎంత నీచంగా మాట్లాడిన దుర్మార్గుడు పోసాని కృష్ణమురళి. పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి వ్యక్తిని నీచాతి నిజంగా మాట్లాడి ఈవేళ అరెస్ట్ చేస్తే జగన్ గారు పరామర్శిస్తున్నారు. అక్రమ అరెస్ట్ అంట. అక్రమ అరెస్ట్ ఏంటి? అంత నీచంగా తిట్టింది నీ కంటికి కనపడలేదా? నీ చెవికి వినపడలేదా? వినపడాలి కదా. వినపడిన తర్వాత అప్పుడు వీళ్ళు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈ పథకం ఎందుకు ఇవ్వలేదు, ఆ పథకం ఎందుకు ఇవ్వాలి పోరాటం చేయాలి. కానీ ఏ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా పోసాని కృష్ణమురళితో మీడియా ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఇప్పుడు నేను చూసి ఇక్కడికి వచ్చిన దాకా ఆ సాక్షి టీవీలో అలా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ పథకాల గురించి అలా ప్రచారం చేయండి. ఒకవేళ వాళ్ళు భయపడి ఏదైనా పథకాలు పెడితే ప్రజలు బాగుపడతారు. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి ప్రచారం చేసుకోకండి. పోసాని కృష్ణమురళి 100% తప్పు చేశాడు. హాయ్. హలో హాయ్. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? అదే తెలంగాణలో ఇప్పటిదాకా ఎన్నెన్నో గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి. కానీ ఇక్కడ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల పాలన. ఈ మధ్య 1 సంవత్సరం రోజుల క్రితం కాంగ్రెస్ పాలన అయ్యింది. కానీ అందరూ బీఆర్ఎస్ గవర్నమెంట్ బెటరు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాస్త పరిస్థితులు బాగున్నాయి అన్నారు. అదంతా కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇప్పుడే ఇది కాంగ్రెస్ పార్టీ రావడం. కాంగ్రెస్ పార్టీకి ఇంకొద్ది రోజులు టైం ఇస్తే చేస్తారు. డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చేసేదాన్ని ఒకటే డెవలప్మెంటే. అందరూ చేసేది అదే. కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఓకే. ఈ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది, ఏం లేదు, తప్పేం లేదు. కానీ కొద్దిగా టైం ఇవ్వాలి అంతే. టైం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనేది నిరూపించుకుంటారు అనుకుంటా. అవును, కరెక్ట్. టైం ఇస్తే నిరూపించుకుంటారు. ఓకే, రైట్. మా తాత వచ్చి మాట్లాడు.